నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజు పూజించే దేవత బ్రహ్మచారిణి అమ్మవారు. ఈరోజు ప్రత్యేకత, అమ్మవారి మహిమ, పూజ విధానం, ఫలితాలు అన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తారు. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించే అమ్మవారు అని అర్థం. అమ్మవారు రుద్రాక్షమాల ధరించి ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలంతో తపస్సు చేస్తూ కనిపిస్తారు. అమ్మవారి రూపం అత్యంత శాంతియుతంగా భక్తులకు జ్ఞానబలం ఇచ్చేలా ఉంటుంది. పార్వతీదేవి మహాదేవుని పొందడానికి కఠోర తపస్సు చేసింది. సంవత్సరాల పాటు తపస్సు చేసి కేవలం ఆకులు తిని చివరికి నీరు కూడా వదిలి కఠినమైన తపస్సు చేసింది. ఆమె తపస్సు శక్తి కారణంగా లోకాలు కంపించాయి. దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ తపస్సు స్వరూపమే బ్రహ్మచారిణి అమ్మవారు. బ్రహ్మచారిణి అమ్మవారి పూజ ద్వారా జీవితంలో సాహసం, ధైర్యం, జ్ఞానం కలుగుతాయి. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఆధ్యాత్మిక సాధకులు ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. కుటుంబం జీవితంలో శాంతి, ఆనందం, ఐకమత్యం కలుగుతుంది. కష్ట సమయంలో సాహసం, ఆత్మస్థైర్యం ప్రసాదిస్తుంది. పూజా విధానం: ఉదయం స్నానం చేసి పవిత్రంగా తయారు కావాలి. కలశాన్ని స్థాపించి నవరాత్రి దేవతను ఆహ్వానించాలి. బ్రహ్మచారిణి అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలు జపాలుగా సమర్పించాలి. నైవేద్యం పెరుగన్నం లేదా బెల్లం సమర్పించడం శుభప్రదం. మూలమంత్రం ఏంటంటే ఓ దేవి బ్రహ్మచారిణే నమః ధ్యాన శ్లోకం కూడా పఠించాలి. ఈ అమ్మవారిని భక్తితో పూజిస్తే కష్ట సమయాల్లో ఆత్మబలం లభిస్తుంది. అలాగనే నవరాత్రులు రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా మనలో సాహసం, ధైర్యం, జ్ఞానం పెరుగుతాయి. అమ్మవారి కరుణలో అన్ని అడ్డంకులు తొలగి విజయాలు మనకు దక్కుతాయి. అందువల్ల భక్తులు ఈరోజు శ్రద్ధ భక్తులతో పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.